వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తగ్గుతున్న వరదలు, పెరుగుతున్నటువంటి రోగాలు, ఒక్కటొక్కటిగా బయటపడుతున్నటువంటి శవాలు, రోజు రోజుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నటువంటి వరద బాధిత మృతుల సంఖ్య, మరోపక్క సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసినటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంచనలకు అందనంత నష్టం జరిగింది అనేటటువంటి ఆవేదనతో కేంద్ర ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలు ప్రత్యేక విజ్ఞప్తులు చేశాయి. మరోపక్క తరలి వస్తున్నటువంటి తారలు, జరిగినటువంటి ఈ విపత్కర పరిస్థితులపైన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆదుకోవడానికి అగ్రతారలంతా ముందుకొస్తున్నారు. తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ను డైవర్ట్ చేసినటువంటి ఈ వరదలపైన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించడమే కాకుండా అతి త్వరలో ఆ అధ్యయన కమిటీ వరద బాధిత ప్రాంతాలను పర్యటిస్తుందనేటటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించింది. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందనేటటువంటి అంచనాలు వేసేటటువంటి పరిస్థితులలో రెండు ప్రభుత్వాలు కూడా లేవు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పాటు గల్లా సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నున్నా నాగేశ్వరరావు గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. టి లక్ష్మీనారాయణ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇరిగేషన్ సిస్టమ్ పైన ఎంతో అధ్యయనం చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు గత కొన్ని సంవత్సరాల నుండి ఇరిగేషన్ విధానం పైన ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి పైన తనదైన శైలిలో ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తి లక్ష్మీనారాయణ గారు ఈరోజు మనతో పాటు డిబేట్లో ఉంటారు. మొదటగా గల్లా సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అక్కడ ఉన్నటువంటి పునరావాస కార్యక్రమాలను ఎలా పర్యవేక్షిస్తున్నారు? సార్, ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ కూడా కన్నీ విని ఎరగని రీతిలో ఈ యొక్క అపారమైనటువంటి నష్టం అన్నది ఖమ్మం జిల్లాలో జరిగింది. దీనికి ప్రధానంగా ఇప్పుడు రాజకీయాల గురించి సందర్భం కాదులే గాని, ఖమ్మంలో ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతం ఉందో అనేక సందర్భాల్లో కూడా వరద వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే గత ప్రభుత్వాలు ఏంటంటే కొంత ముందుగా మేల్కొని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి గత సంవత్సరం జరిగినటువంటి వరదల్లో ఉంది. ఈసారి ఆ పరిస్థితి జరగలేదు. ముందుగా మాకు హెచ్చరికలు జారీ చేయటం కావచ్చు, లేకపోతే రెయిన్ ఉన్నది అని చెప్పి సమాచారం ఉన్నప్పుడు కూడా అధికారులు అనుకున్నంతగా మాకు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నష్టం జరిగిందని చెప్పి అక్కడ ఆ ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనా సార్, ఇది పూడ్చలేని నష్టం అన్న జరిగింది. అక్కడ పరివాహక ప్రాంతంలో మొత్తం మేము కూడా ఆదివారం రోజు ఉదయం ఈ యొక్క సంఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా మేము కూడా ఆ ప్రాంతంలో సహాయక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాము. ఈ నష్టం అన్నదైతే ఎవ్వరూ పూడ్చలేను సార్. ఎందుకంటే సుమారు 10 అడుగుల వరకు కూడా ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగిపోయింది. కొంత దూరం ప్రాంతాలకు పోయినప్పుడు కూడా 10 అడుగుల హైట్ లో అక్కడ వరద మొత్తం కూడా ప్రవహించింది. అక్కడ ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు కావచ్చు, డబుల్ కార్డ్స్ కావచ్చు, ఇవి ప్రతి ఒక్కటి సార్ కేవలం కట్టుబట్టలతోటి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటి సార్, మా యొక్క కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, మా యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కావచ్చు, మొదటి రోజు ఒకటే పిలిపించారు. ఇప్పుడు రాజకీయాలకు ఇది సందర్భం కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి అని చెప్పి ఒక పిలిపించారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా నిన్న నున్నా నాగేశ్వరరావు గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు కూడా వారు కూడా మేము వెళ్ళినటువంటి ప్రాంతంలో సేవా కార్యక్రమాల్లోనే ఉన్నారు. అందరం కూడా ఒకటే సార్, మన చేతనైనంత వరకు ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రధానంగా ఏంటంటే అక్కడ వాటర్ ఇబ్బంది ఉంది, వాళ్ళు తినటానికి కూడా భోజనాలు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ రాజకీయాలకు అతీతంగా ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సార్, ఇక్కడ ప్రతి రాజకీయ పార్టీ కూడా
వారి చేతనైన మేరకు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సంతోషించాల్సినటువంటి విషయం. ఎస్, లక్ష్మీనారాయణ గారు, కని వెని ఎరగని రీతిలో విపత్కర పరిస్థితులను మున్నేరు బుడమేరులు మిగిలిచ్చాయి. ప్రభుత్వాలు గతంలో వీటిపైన ప్రణాళికలు రూపొందించాయి, కానీ ఇంప్లిమెంట్ ప్రాసెస్ అనేటటువంటిది వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా 2005 సంవత్సరంలో బుడమేరు పైన ఒక ప్రాజెక్టు నిర్మించాలి, అదేవిధంగా రిటైనింగ్ వాల్ నిర్మించాలని చెప్పి ప్రణాళికలు రూపొందించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నదుల అనుసంధానం చర్చకొచ్చినప్పుడు మున్నేరు నుండి బుడమేరు వరకు కృష్ణా గోదావరి నదుల అనుసంధానం గురించి పెద్ద ఎత్తున డిపిఆర్లు కూడా రూపొందించినటువంటి వైనం, కానీ ఆచరణకు నోచుకోలేదు. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్. ఎస్, గల్లా సత్యనారాయణ గారు, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఎలాగుందండి? ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అయితే టోటల్ గా ఎన్ని మండలాలలో ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నది, ఎంతమంది, సహాయ కార్యక్రమాలలో ప్రభుత్వం ఎలా పాల్పంచుకుంటుంది, రియల్ పిక్చర్ ఏముందండి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ? ప్రాక్టికల్ గా చూసినట్టయితే సుమారు 110 గ్రామాలు ఈ ముంపుకి గురి కావడం జరిగింది సార్. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10 డివిజన్లు ముంపుకు గురి కావడం జరిగింది. దీంట్లో ఈ 10 డివిజన్లకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సార్, మొదటి రోజు ఇక్కడ రాష్ట్ర మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారు వెంటనే బండి సంజయ్ కుమార్ గారు శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. తర్వాత నేరుగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి మొత్తం కూడా తెలుసుకొని కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారితో మాట్లాడారు. మాకు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఖమ్మంకి కేటాయించడం జరిగింది సార్. 3 అస్సాం నుంచి వచ్చాయి, 3 చెన్నై నుంచి వచ్చాయి, 3 వైజాగ్ నుంచి వచ్చాయి. 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా, అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అదే విధంగా అంతా కూడా సార్ స్టాఫ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు విస్తృతంగా పనిచేస్తా ఉన్నారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పనిచేస్తా ఉన్నారు. కానీ పరిస్థితి మాత్రం ఈ నష్టం అన్నది పూడ్చలేదు. ఎందుకంటే కొన్ని ఇల్లు కూలిపోయాయి, కొన్ని గోడలు కూలిపోయాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10,000 రూపాయలు నష్టపరిహారం కింద ఇస్తానని చెప్పి నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పి వెళ్ళారు. ఇది దేనికి సరిపోదు సార్. ప్రధానంగా ఏంటంటే వెంటనే ప్రతి ఇంటికి కూడా 2 లక్షల రూపాయలు అన్నది ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఖమ్మంలో చూసినట్టయితే ఉంది. అనేక మీడియాలో కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే బయట ప్రపంచం కూడా చూస్తా ఉంది. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది సార్. ఇప్పటికే మా యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు, 1345 కోట్ల రూపాయలు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అన్నది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. వెంటనే ఆ నిధులు విడుదల చేసి వీరిని బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది సార్. ఎస్, సత్యనారాయణ గారు, అంటే కేంద్ర ప్రభుత్వం నుండి భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు సహాయాన్ని ఎదురు చూస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? మీరు ఎలాంటి రిప్రజెంటేషన్ చేస్తున్నారు? సార్, ఇప్పటికే రేపు 6వ తేదీ మా యొక్క హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఖమ్మం రాబోతా ఉన్నారు. వారు ప్రతిరోజు కూడా 4 నుంచి 5 సార్లు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి పైన ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు, పోలీస్ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు, సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. మా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు నిన్న ఇక్కడికి రావటం జరిగింది. వారు కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నారు. ఇక్కడికి మా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. గత 3 రోజులుగా మా ఎంపీగా పోటీ చేసినటువంటి వినోద్ రావు గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే ఉన్నారు సార్. కానీ మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి ఒకటే చెప్పారు, కిషన్ రెడ్డి గారు, ఏ సహాయ సహకారాలు అందించడానికైనా సరే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి 1345 కోట్ల రూపాయలు ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉందో దాన్ని వెంటనే ఖర్చు చేసినట్టయితే మళ్ళీ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత కావాలన్నా అంత ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది సార్. స్వయాన ముఖ్యమంత్రి గారు ఖమ్మం వచ్చి కూడా ఇదే విషయం చెప్పారు. వారు ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వం ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాతో మాట్లాడారు, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాతో మాట్లాడారు.
సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము కూడా ప్రధానమంత్రి గారిని పర్యటన చేయాలి అని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తామన్నారు సార్. దానికి వెంటనే స్పందించినటువంటి మా కిషన్ రెడ్డి గారు వారు అన్నారు, ప్రధానమంత్రి గారు తప్పకుండా పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటగా ఈ ఉన్నటువంటి 1345 కోట్ల రూపాయలు ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉందో దాన్ని వెంటనే ఖర్చు చేయండి. ఎంత డబ్బులు అవసరమైనా సరే ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే ఇది విపత్తు సార్. దీంట్లో రాజకీయ కోణం గాని, రాజకీయ విమర్శలు గాని, రాజకీయాల గురించి గాని మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మేము స్థానికంగా కూడా అనేక విమర్శలు చేయడానికి అవకాశం ఉంది. కానీ మానవతా కోణంలో ఇక్కడ చేయాల్సింది సేవ. ఇటువంటి సందర్భంలో సేవ చేస్తే నారాయణుడికి సేవ చేసిన విధంగా భావించాలి అని చెప్పినటువంటి మా పార్టీ ఏదైతే ఉందో అదే పద్ధతిలో ఇక్కడ రాజకీయ విమర్శలు కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అధికారులకు కావచ్చు, ఈ యొక్క విపత్కర పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. అదే కోణంలో ముందుకు పోతాం. ఎస్ సత్యనారాయణ గారు, అంటే ప్రధానమంత్రి కానీ లేదంటే అమిత్ షా గారు కానివ్వండి పర్యటన చేసేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎఫెక్టెడ్ ఏరియాస్లో? సార్ తప్పకుండా సార్. కిషన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పటికే. రేపు 6వ తేదీ బండి సంజయ్ కుమార్ గారు కూడా ఖమ్మం వస్తా ఉన్నారు. పూర్తి సమాచారం వారి దగ్గర ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అభ్యర్థన మేరకు తప్పకుండా వస్తారు. యా, అంటే ఈ జరిగినటువంటి డ్యామేజ్ను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించిందని తెలిసింది. ఖమ్మం జిల్లాలలో ఎన్ని ప్రాంతాలలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి? మీరు ఎట్లా ఫెసిలిటేషన్ చేయబోతున్నారు? సార్ ఇప్పటికే 110 గ్రామాల్లో ఈ యొక్క నష్టం అన్నది జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఒక మాట మాట్లాడేటప్పుడు అది కొంత మనం మాట్లాడేటువంటి మాటకు వాల్యూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 110 గ్రామాల్లో నష్టం జరిగింది అన్నటువంటి సమాచారం అధికారుల దగ్గర ఉన్నది సార్. దీనికి సంబంధించి నష్టాన్ని అంచనా వేయటం కోసం నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా మేము ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే మోతీనగర్ డౌన్ ఉందో అక్కడికి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము అక్కడ ఉన్నప్పుడు వారు కూడా వచ్చారు. దాన్ని వారు మాతో మాట్లాడిన సందర్భంలో కొంతమంది అక్కడ రాజకీయ విమర్శలు కావచ్చు కొంతమంది అన్నప్పుడు మీరు ముందే చెప్పినట్టయితే ఇక్కడ నుంచి సామాన్ ఏదైతే ఈ టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఏదైనా వ్యాన్ లో పెట్టుకొని తరలించుకునే వాళ్ళం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు జిల్లా కలెక్టర్ గారిని అడిగినప్పుడు వారు ఒక గొప్ప మాట అన్నారు. ఇక్కడ ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం మేము చేశాం కానీ మీ ప్రాణాలే మాకు ముఖ్యం, మిగతా విషయాల గురించి మేము ఆలోచన చేయలేదు అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. ఇక్కడ ప్రాణాలు కాపాడటంలో సార్ కొంతవరకు మంచి ఆలోచన చేశారు. కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఉన్న పలంగా ఒక్కసారిగా ఆ యొక్క ఫ్లడ్ అన్నది వచ్చింది సార్. ఎవరు ఊహించండి గతంలో ముందు